హాయ్ గైస్! ఈరోజైతే మన తిరుపతిలో ఉన్న ఇండియన్ స్వీట్ షాప్‌కైతే తీసుకొచ్చాననమాట. ఇదైతే మన తిరుపతిలో బైరాగ్‌పేటలో చాలా ఫేమస్ అనమాట. నార్మల్లీ స్వీట్ షాప్స్‌లో అయితే ఒక 5 కేజీస్ కానీ, 10 కేజీస్ కానీ చేసి అయితే పెట్టుకుంటారు. వీళ్ళైతే చాలా ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తారనమాట. ఎందుకంటే అంత సేల్ అవుతుంది వీళ్ళ దగ్గర. అంత సేల్ అవుతుందంటే ఎంత టేస్టీగా ఉండాలి మీరే చెప్పండి. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయి క్లారిటీగా తెలుసుకునేద్దాం, వచ్చేయండి. అన్న ఎన్నేళ్ళ నుంచి రన్ చేస్తున్నారు ఇది? ఇది 15 15 ఏళ్ళ? 15 ఏది ఎక్కువ ఫేమస్, ఏది ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ? జాంగ్రీ అన్ని ఆల్ ఐటమ్స్ బాగుపోతాయి. జాంగ్రీ ఎక్కువ ఫేమస్ అంటారా? జాంగ్రీ, లడ్డు, బాదుషా, డ్రై జామును, బెల్లం జిలేబీ అది ఫేమస్ ఎక్కువ. మీరు ఆర్డర్స్ కూడా తీసుకుంటారా? ఆర్డర్ ఫుల్. ఎక్కువ ఆర్డర్స్ అయినా తీసుకుంటారా? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? పొద్దున్నే 7:30 9 o'clock స్టార్ట్. 9 o'clock. ఎన్నింటి దాకా ఉంటారు? నైట్ 10 దాకా ఉంటారా? ఇక్కడైతే చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంది. ఎవరైనా వచ్చే మాట అయితే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. లొకేషన్ అడ్రస్ చెప్పండి అన్న. బైరాగ్‌పేట ఇండియన్ స్వీట్. బైరాగ్‌పేట ఇండియన్ స్వీట్స్ షాప్ పేరు ఇండియన్ స్వీట్స్. వికేసి చెప్పుల షాప్ ఆపోజిట్. వికేసి చెప్పుల షాప్ ఆపోజిట్. ఇప్పుడు వేసిన ఏమేమి కలుపుతారు మిర్చి పౌడరు, సాల్ట్. అన్న అక్కడ వైపోతే ఇక్కడికి తీసుకెళ్తారా? అక్కడ వైపోతే ఇక్కడికి తీసుకెళ్తా ఉంటారా?
సంవత్సరాల నుంచి రన్ చేస్తాం. కారసా కారాసు, కలర్ మీరే కదన్నా తయారు చేసేది? మేమే ఓన్ పని. ఓన్ ప్రిపరేషన్. దాల్ మిక్చరు, స్పెషల్ మిక్చరు కిలో 300. ఇది అటుకులు మిక్చరు, ఇది 200. ఇది ఎర్ర మురుకు అటుకులు, అది 200. జాంగ్రీ, అబ్బిల్ల, బొంబాయిలు అక్కడ చెనిగ్గింజలు. ఈడైతే స్టోరింగ్ అన్నమాట, అక్కడ అయిపోతానే ఇక్కడ తీసుకెళ్తారు. అక్కడ అయిపోతానే ఇక్కడ నుంచి స్టోరేజ్ చేసి పెట్టుకుంటాం, డైలీ పెట్టుకుంటాం. ఇది స్టాక్ ఎక్కువ, మనకి ఆర్డర్లు ఎక్కువ వస్తాయి. ఓహో, జాంగ్రీ ఫేమస్. జాంగ్రీ ఫేమస్, జాంగ్రీ, బాదుషా. కిలో 400. మన దగ్గర అన్ని స్టాక్ ఉంటాయి, ఫ్రెష్గా చేస్తాం డైలీ. ఏ రోజు ఆ రోజు అయిపోతూ ఉంటాయి. రోజు టైప్. ఎందుకన్నా అవి? ఈవెంట్. ఆర్డర్ వచ్చిందా? ఆర్డరా? ఇవైతే ఆర్డర్ వచ్చిందంట, దానికి ప్యాక్ చేస్తున్నారు. కోవా, జాంగ్రీ, కోవా, కలాకండ, కిలో 300. ఇది వచ్చి 100. ఈ బాక్స్ అంతా 100. బాంపుడి 200 కిలో, చిప్స్, అటుకులు. ప్రైజులు కూడా చెప్పండి. రేట్ 200. ఇది కారస్ 200, అటుకులు మిక్చర్ 200, కలర్ మిక్చర్ 200, ఇది దాల్ మిక్చర్ 300, వైట్ మురుకు 200, ఇది వచ్చి 260, ఇది 260, ఇది 300 చిప్స్, ఎర్ర చిప్స్. డ్రై ఫ్రూట్ హల్వా 300. గీ మైసూరుపాకు 300, మిల్క్ 300, హల్వా 300, ఇది 260, 240, 240. ఆ పేర్లు చెప్పండి. బర్ఫీ, మైదా బర్ఫీ, ఇది మైసూరుపాకు 200 కిలో, కాజా 300 కిలో, చెకోడి కిలో 200, చెకోడి, పబ్బిలా 200 కిలో, పకోడా 260, ఎర్ర చెకోడి 200, బెల్లం జాంగి జిలేబీ 200, మల్లకాయ 300, గులాం డ్రై జామున్, బాదుషా 200. జాగ్రత్త తీసుకున్నా. బొమ్మలు అక్కడ
బొంబాయిలో 200 కిలో బాగా పోతాయి. ఈ చెన్ని గింజలు 300, ఆల్ ఐటమ్స్ ఒకే రేట్. బాగా వచ్చి 400 కిలో. కిలో 400. చంద్రకళ 300 కిలో. సూర్యకళ 300 కిలో. కాజా మర్త కాజా 200. పైన కోవా జాంగ్రీ కోవా జాంగ్రీ 200, 300. లడ్డు 200, మోతీ లడ్డు 300, ఫ్లవర్ కాజా 200. లొకేషన్ వచ్చేసి బైరాగ్పేటలో మీ సేవ పక్కనే ఉంటుంది అనమాట. ఎన్నోల్ షాప్ అయితే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. చాలా బాగున్నాయి ప్రతి ఒక్క టేస్ట్ అయితే. ఇక్కడ స్వీట్స్ ఎలా ఉంటాయన్నా? బాగున్నాయమ్మా. బాగుంటాయా? ఎప్పుడు ఇక్కడే తీసుకుంటారా? ఎప్పుడు ఇక్కడే తీసుకుంటూ ఉంటాం. టేస్ట్ అన్ని బాగుంటాయా? ఏది ఎక్కువ జాంగిరీ ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఆల్మోస్ట్ 6 yearsకి వస్తాం. అంకుల్ టేస్ట్ ఎలా ఉంది అంకుల్? టేస్ట్ ఎలా ఉంది? బాగుందమ్మా. కారాస్కి స్పీకర్ అయినా స్పీకర్ వస్తుంది. బాధ్యత తీసుకున్నావు కదా. చెకోడి కింద చూపించిన ప్రిపరేషన్ ఇప్పుడే వేడిగా ఉంది, హాట్గా ఉంది. అది రెడ్డి చెకోడి ఇప్పుడే చేస్తున్నారు ఫ్రెష్గా. అది మిక్చర్కి వాంపుడి. అది లడ్డు కన్నా? లడ్డుకి బూంది, లడ్డు చేయడానికి బూంది. అది మిక్చర్ చేయడానికి వాంపొడి. ఇదైతే ఎర్ర చెకోడి ఇప్పుడే తయారు చేస్తాను ఫ్రెష్గా. సో జాంగ్రీ టేస్ట్ అయితే చూద్దాము. జాంగ్రీ అయితే ఫేమస్ అంటే ఇక్కడ. సో చూద్దాం టేస్ట్.
టేస్ట్ అయితే చాలా బాగుంది. లోపల జ్యూసీగా చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. సూపర్. ఇదేంటన్నా కాజు అలాగే ఆర్డర్ ప్యాక్ చేస్తాను. సో దీని పేరు ఏంటన్నా? చంద్రకళ. చంద్రకళ స్వీట్ అంట. లోపలంతా అయితే కోవా స్టఫింగ్ ఉంది. దీని టేస్ట్ కూడా చూద్దాం ఎలా ఉంటుందో. ఇది చాలా బాగుంది. లోపల స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగుంది. మిల్క్ మైసూర్ పాక్ అయితే తీసుకున్నాను. దీని టేస్ట్ కూడా చూద్దాం ఎలా ఉంటుందో. చూస్తుంటే టెంప్టింగ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ తినేస్తాను. సూపర్గా ఉంది. ఇక్కడ నేను టేస్ట్ చేసాను, మిక్చర్ అవి కూడా టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా సూపర్ టేస్టీగా ఉంది. సో అన్న అయితే మనకి బాగా హెల్ప్ చేశారనమాట వీడియోకి. థ్యాంక్స్ అన్న.